యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. మే 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. మే 15వ తేదీన ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లికి 35 దేశాలకు చెందిన సుందరీమణులు రాబోతున్నారు. ఇక్కడి చేనేత విశిష్టతను, అలాగే చేనేత కార్మికుల గొప్పదనాన్ని, తెలంగాణలోని చేనేత వారసత్వాన్ని వారు తెలుసుకోబోతున్నారు. ప్రస్తుతం నేను భూదాన్ పోచంపల్లి గ్రామానికి వచ్చాను. ఇక్కడి చేనేత గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి. అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరలను నేసిన చేనేత కార్మికులు పుట్టిన గడ్డ ఇది. మన చేనేత వస్త్రాలను దేశ విదేశాలకు అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి చేసిన చేనేత కార్మికులకు చిరునామా ఈ ఊరు. అయితే ఇక్కడ ఈ చేనేత వస్త్రాలు, పోచంపల్లి చీరలు అనేవి కనీసం స్టార్టింగ్ ప్రైజే 8,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఉంటుంది. డిజైన్ బట్టి అది లక్షల్లో కూడా పలుకుతుంది. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా మే 15వ తేదీన 35 దేశాలకు చెందిన సుందరి మణులు ఈ పోచంపల్లి గ్రామానికి వస్తుండటంతో టూరిజం శాఖ డైరెక్టర్ అయిన స్మితా సబర్వాల్ ఈ ఊరికి వచ్చి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. వినోబా భావే 1951లో భూదానోద్యమాన్ని ప్రారంభించింది ఈ పోచంపల్లి గ్రామం నుంచే. పేదల భూ సమస్యకు పరిష్కారం చూపించింది ఈ పోచంపల్లి గ్రామమే. పేదల భూ సమస్యకు ప్రభుత్వమే ఎందుకు పరిష్కారం చూపించాలి? తోటి రైతులు ముందుకు వచ్చి వారి సమస్యను అర్థం చేసుకోవచ్చు కదా అని వినోబా భావే ఇచ్చిన పిలుపు మేరకు వెదిరే రామచంద్రారెడ్డి అనే భూస్వామి ముందుకు వచ్చి 100 ఎకరాలను దానం చేశారు. ఇంతటి గొప్ప కీర్తి కలిగిన ఈ గ్రామం చేనేత కళాకారులకు, చేనేత వస్త్రాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాగే ప్రపంచ ఉత్తమ టూరిజం గ్రామంగా కూడా ఈ పోచంపల్లి గ్రామం ప్రపంచ రికార్డులకు ఎక్కింది. అలాగే చేనేత చీరలను ఎలా తయారు చేస్తారో లోపలికి వెళ్లి తెలుసుకుందాం. ద్రౌపది ముర్ము గారు కూడా ఈ పోచంపల్లి గ్రామానికి వచ్చి చేనేత వస్త్రాల విశిష్టతను గురించి తెలుసుకున్నారు. ఈ ఊళ్ళో వేలాది మగ్గాలు నడుస్తూ ఉంటాయి. రోజు వందలాది చీరలు తయారవుతూనే ఉంటాయి. ఈ పోచంపల్లి గ్రామంలో ఒకటైన కళా పునర్వి హ్యాండ్లూమ్స్ ఓనర్ భరత్ మనతో పాటు ఉన్నారు. అసలు చేనేత చీరలు తయారు చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందో తన్నే అడిగి తెలుసుకున్నాం. నమస్తే భరత్. మేము ఎప్పుడు చూడలేదు అసలు చేనేత చీరల గురించి చదవడం, తెలుసుకోవడం, చీరల్ని చూడడం తప్ప అది తయారయ్యే ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇవాళ మీరు మాకు చూపించాలి. మాది కళా పునర్వి యూనిట్, వన్ అండ్ ఓన్లీ యూనిట్ అండర్ టీటాప్ తెలంగాణ టెక్స్టైల్ అపరల్ పాలసీలో రాష్ట్రంలో మొట్టమొదటిగా పెట్టినటువంటి యూనిట్. యాక్చువల్ నాది పిహెచ్డి. నేను దాదాపు ఒక 6 సంవత్సరాలు ప్రొఫెసర్ గా చేసి ఈ ఫీల్డ్ లో ఉన్న ఇంట్రెస్ట్ కి ప్యాషన్ తో ఈ ఫీల్డ్ లోకి వచ్చాము. నాకు నేషనల్ అవార్డ్, స్టేట్ అవార్డ్స్, లిమ్కా రికార్డ్స్ అట్లా చాలా ఎన్నో అవార్డ్స్, రికార్డ్స్ ఉన్నాయి. నేను మా బ్రదర్ భాస్కర్, ఆయన ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. రెస్ట్ ఆఫ్ టైం మొత్తం దీంట్లో ఉంటాము, ఇద్దరం కలిసి చూసుకుంటాము. అయితే మా యూనిట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక ఇంటిగ్రేటెడ్ యూనిట్. అంటే దారం నుంచి క్లాత్ వరకు ఒకటే యూనిట్ లో మనం తయారు చేస్తాం. ఇప్పుడు వచ్చేసి ఇది భరత్, అసలు ముందు దారం ఎక్కడి నుంచి సేకరిస్తారు మీరు? మనం దారం బెంగళూరు నుంచి తీసుకుంటాం, సింగిల్ థ్రెడ్. దాన్ని ఇక్కడ సింగిల్ థ్రెడ్ నుంచి ట్విస్ట్ చేస్తాం. మనకు ఆర్డర్ బట్టి 6 అంటే 6 దారాలు ఒక దారంలా తయారు చేయడం. దాన్ని బట్టి మనము వార్పు అంటే హారిజాంటల్, వర్టికల్ కి ఆర్డర్ కి అనుగుణంగా మనం తయారు చేసుకుంటాం. ఇక్కడ మనకు ఇది బెంగళూరు నుంచి మనం సేకరిస్తాం. మనకు కావాల్సిన సైజ్ లో ఆర్డర్ పెట్టుకుంటాము. ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మనకి ఇట్లా హ్యాండ్ లో వస్తుంది ఈ సైజు. ఇప్పుడు ఇది దారం ఏ మెటీరియల్ తో తయారవుతుంది? మల్బరీ సిల్క్. మల్బరీ సిల్క్. మల్బరీ సిల్క్. ఇది కక్కును. దీని నుంచి పట్టు పురుగులు తెలుసు కదా మనకి. ఇదిగోండి, ఈ పట్టు పురుగుల నుంచి తయారు చేసిన దారం ఇది. పట్టు వస్త్రాలు మరి చేనేతకి ఎందుకంత ఖరీదు అంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది. మరి ఇక్కడ దొరకదా? మన తెలంగాణ లేదా బెంగళూరు నుంచి ఎందుకు? తెలంగాణలో ఉంది కానీ బెంగళూరు నుంచి వచ్చేది కొంచెం క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. అక్కడ వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది అన్నట్టు. సెరికల్చర్ మన ఇండియాలో తయారయ్యేది మేజర్ గా బెంగళూరు.
అంటే ఇప్పుడు చేనేత ఒక చీర తయారు చేయాలంటే ముందు బెంగళూరు నుంచి దారం ఇలా వస్తుంది మీకు, రా మెటీరియల్ పట్టు పురుగుల నుంచి పట్టు పురుగుల నుంచి తీసి మనకు సింగిల్ థ్రెడ్ గా పంపిస్తారు. ఓకే, దీన్ని మనం మల్టిపుల్ థ్రెడ్స్ గా చేసుకోవాలి. ఇట్లా హ్యాంగ్ రూపంలో వస్తుంది మనకు. దీన్ని బాబిన్ గా కన్వర్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ బాబిన్స్ అన్ని తీసుకెళ్లి మళ్ళీ ఎన్ని ప్లే కావాలి మనకు, నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ 6 ప్లే. మనం అక్కడ ఇది ఆల్రెడీ రెడీ అయిపోయింది. తర్వాత చూపిస్తారా ఇక్కడికి వచ్చేసి? ఇది ఆల్రెడీ రెడీ అయిపోయిన దారం. ఇప్పుడు మీకు సింగిల్ థ్రెడ్ లాగా కనిపిస్తుంది కదా, దీంట్లో చూస్తే గనక 6 దారాలు కలిపి ఉంటుంది. ఓ అవును, 6 ప్లే అంటాం. అట్లా ఇందాక మనం చూసిందేమో ఒకటే పోగు, ఇప్పుడు ఒకటి లాగానే కనిపిస్తుంది ఇది. అవును, దీన్ని 6 ప్లే 6 దారాలు కలిపి ఒక దారం లాగా మార్చుకున్నాం మనం. అవును, చూడండి ఇది ఒక దారంలా ఉంది కదా, కానీ దగ్గర నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది 6 దారాలు ఉన్నాయి ఇందులో. అయితే ఇక్కడ నుంచి బాబిన్స్ ఇక్కడికి వస్తాయా మళ్ళీ ఈ యూనిట్కి? అక్కడ నుంచి ఇక్కడ వైడింగ్ అయిపోగానే దీన్ని డబ్లింగ్ అంటాం ఈ మిషన్ ని. వెయిట్ ఇది అయిపోగానే ఇక్కడ వైడింగ్ అంటాం దీన్ని. ఇది అయిపోగానే ఈ బాబిన్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాం. మనకి ఎన్ని దారాలు కావాలో అన్ని బాబిన్స్ ఇక్కడ ప్లేస్ చేసుకొని దీని నుంచి ఒక సింగిల్ బాబిన్ కన్వర్ట్ చేస్తాం మనం. 6 దారాలు కలిపి దీన్ని చుట్టుకుంటాం. అట్లా చుట్టుకున్న తర్వాత ఈ బాబిన్ తీసుకెళ్లి ఆ ట్విస్టింగ్ మిషన్ కి పెడతాం. ఆ ట్విస్టింగ్ మిషన్ లో ట్విస్ట్ అవుతుంది, మనకు కావాల్సిన కర్రీ పడుతుంది అన్నట్టు. దీనికి ఒక చార్ట్ ఉంటుంది, మనం ఆ చార్ట్ ప్రకారం ఏ క్లాత్ కి ఎంత పెట్టాలనే ఒక మెజర్మెంట్స్ ఉంటాయి మనకు. దాని ప్రకారం పెడతాం. వార్ప్ అయితే ఒకటి, అంటే వర్టికల్ థ్రెడ్స్ కి అయితే ఒకటి ఉంటుంది, హారిజాంటల్ వీవ్ చేసే దానికి అయితే ఒకటి. ఒక చీరను తయారు చేయడానికి ఇలా ఎంత సేపు వర్క్ చేయాల్సి ఉంటది? ఒక చీరకు కావాల్సిన దారాన్ని తయారు చేయడానికి ఒక చీర తయారవ్వడానికి కావాల్సిన సమయం దాదాపు 12 నుంచి 15 రోజుల వరకు అన్ని కలిపి. దాంట్లో ప్రీలూమ్ ప్రాసెస్, ఆన్లూమ్ ప్రాసెస్ కలిపి. మగ్గం పైన ఆన్లూమ్ ఒక 4 days పడితే, ఒక 10 days ఈ యారన్ ప్రొక్యూర్మెంట్ గానీ, హ్యాండ్ ప్రాసెస్ కానీ, డిగమింగ్ ప్రాసెస్ కానీ కలిపి మనకు దాదాపు 12 రోజుల పైన పడుతుంది. ఒకవేళ దాంట్లో డిజైన్ అనేది హెవీగా ఉంటే ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. దాంట్లో డబుల్ ఇక్కత్ అయితే మనకు దాదాపు ఒక 1 month ఏమో పడుతుంది. ఒక చీర తయారీకి ఎంత మంది వర్కర్స్ పని చేయాల్సి ఉంటుంది? 12 రోజులు పడుతుంది, మరి వర్కర్స్ ఎంత మంది పని చేయాలి? మగ్గం నేసేటప్పుడు మాత్రం ఒకరే పని చేస్తారు. వాళ్ళకు అనుబంధ కార్మికులు ఏదైతే కండెలు చుట్టడం ఉంటుందో ఇది వాళ్ళు ఒకటి చేస్తారు. ఈ టైం ప్రాసెస్ లో 4-5 కలిపి చేస్తారు. అంటే ఒక అప్రాక్సిమేట్ గా ఒక 6-7 members మినిమం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది 6 ప్లే, దీన్ని మనం అద్దం దారాలుగా వాడతాం అన్నట్టు. దీనికి ఉన్న సెరిసిన్ గమ్ముని మనం రిమూవ్ చేయాలి. అంటే పట్టు పురుగు నుంచి గమ్ వస్తుంది. దీన్ని ఒక 40 నిమిషాలు వేడి నీళ్ళలో ఉడికిస్తే గనక ఫైనల్ అవుట్పుట్ ఇట్లా వస్తుంది, చాలా సాఫ్ట్. ఇదేమో చాలా ఎలా ఉందంటే కకూన్ 7 kg కకూన్ కి 1 kg దారం వస్తుంది. ఇది 1 kg దారం ఉడకబెడితే దీనికి ఉన్న గమ్ము పోను 700 grams వస్తుంది. అందుకని ఇంత కాస్ట్లీయెస్ట్. అవును, ముందు అక్కడే స్టార్ట్ అవుతుంది కాస్ట్ అనేది రా మెటీరియల్ కి చాలా వరకు పోతుంది. ఓకే, పట్టు పురుగు నుంచి వచ్చిన దారం ఫైనల్ గా ఇలా ఉంటుంది అనమాట కొంత ప్రాసెస్ తర్వాత. నెక్స్ట్ ఏంటి భరత్? నెక్స్ట్ దీన్ని ఏం చేస్తామంటే మనము గ్రాఫ్ వేసుకుంటాం. గ్రాఫ్ మనకు కావాల్సినట్టుగా డిజైన్, గ్రాఫ్ డిజైన్ వేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఈ డిజైన్ లో ఈ బ్లాక్స్ ఉన్నాయి గ్రిడ్స్, దీని ప్రకారం ఇవన్నీ ఎన్ని గ్రిడ్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్, ఇక్కడ దీంట్లో 41 డివిజన్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్ని డివిజన్స్ ఉన్నాయో అన్ని డివిజన్స్ లో దారం చుట్టాలి. ఇది ఆసు అంటాం. ఈ దారం చుట్టే మిషన్ ఆసు మిషన్. మల్లేశం తయారు చేశారు, ఆయన పద్మశ్రీ. ఈ ఆసు మిషన్ తోనే ఆ మూవీ తీయడం జరిగింది. ఆయన బయోగ్రఫీ మల్లేశం సినిమా తెలుసు కదా, ప్రియదర్శి యాక్ట్ చేసిన సినిమా. ఆయన ఒక మల్లేశం అనే ఒక చేనేత కార్మికుడు బయోగ్రఫీ అది. అదిగోండి, చేనేత కార్మికుల కష్టాలను తెలుసుకుని మల్లేశం గారు తయారు చేసిన ఆసు యంత్రం ఈ రోజు ఎంతో మంది నేతన్నలకి అది ఇప్పుడు ఒక పనిని చాలా సులభం చేసిందని చెప్పవచ్చు. అంతేనా భరత్? అవును. అయితే మనకు ఇక్కడ ఏదైతే ఈ 41 డివిజన్స్ ఉన్నాయో మనం 41 డివిజన్స్ వరకు మనం గ్రాఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 33 ఉంటాయి, 33 డివిజన్స్ ఉంటాయి. ఈ 33 డివిజన్స్ కి మనం దీన్ని చుట్టుకుంటాం దారం. చుట్టుకున్న తర్వాత ఇది చూడండి ఒకసారి. ఇది చుట్టుకున్న తర్వాత మీకు చూస్తే ఇట్లా ఒక రాంబస్ షేప్ లో కనిపిస్తుంది. ఇట్లా ఎలిఫెంట్ బర్డ్ ఇట్లా డిజైన్ ఉంటుంది. ఇది బర్డ్ డిజైన్ చూడండి. బర్డ్ డిజైన్
ఎస్ కనిపిస్తుంది నాకు. ఇక్కడ మార్క్స్ వేసుకుంటాం ఇట్లా. అక్కడ వైడింగ్ ఆసు మిషన్ తో ఆసు పోసుకున్న తర్వాత గ్రాఫ్ పేపర్ ని బట్టి గ్రాఫ్ లో ఏ డిజైన్ ఉంటుందో ఆ డిజైన్ ఇట్లా మనం మార్క్ వేసుకుంటాం. ఈ మార్క్ చేసుకున్నాక తర్వాత ఏదైతే వైట్ పోర్షన్ ఫస్ట్ ఉంటుందో ఈ గ్రాఫ్ లో వైట్ పోర్షన్ క్లోజ్ చేస్తాం సైకిల్ ట్యూబ్స్ తో గానీ దారాలతో గానీ. ఎందుకంటే అక్కడ చేస్తున్నారు కదా అట్లా. ఇప్పుడు ఇక్కడ వైట్ పోర్షన్ మొత్తం ఫస్ట్ క్లోజ్ చేస్తున్నారు. చేసిన తర్వాత ఇది ఒక లైట్ కలర్ వెళ్తాం. ఇప్పుడు ఆ గ్రాఫ్ లో ఎల్లో ఉంది, అన్నిట్లలో లైట్ కలర్ ఎల్లో డై చేస్తాం. ఎల్లో కలర్ అద్దిన తర్వాత మళ్ళీ దీనికి ఫిక్స్ చేస్తాం. చేసి ఇప్పుడు ఎల్లో డై అయిపోయింది. ఇక్కడ డై అయిపోయినాక దీంట్లో ఎల్లో పోర్షన్ ఏముందో మళ్ళీ ఎల్లో పోర్షన్ ఉంటే క్లోజ్ చేసుకోవాలి. అట్లా ఎన్ని కలర్స్ ఉంటే అన్ని సార్లు మనం రిపీట్ చేయాల్సి ఉంటుంది ఒక చీరకి. మీ దగ్గర మొత్తం ఎన్ని మగ్గాలు ఉన్నాయి? మా దగ్గర 60 పైన మగ్గాలు ఉన్నాయి. దాదాపు ఒక 120 మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ డిపెండెంట్ కళాపునరి పైన డిపెండ్ అయి ఉన్నారు. దీని తర్వాత ఒక చీర నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ అవుట్పుట్ దీనికి ఉన్న రబ్బర్లు ఇవన్నీ తీసేసిన తర్వాత ఇలా అవుతుందా? రబ్బర్స్ అవన్నీ తీసేసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. ఏంటి దీంతో ఒక చీరను తయారు చేస్తారా? దీంట్లో 2 చీరలు వస్తాయి. దీంతో 2 చీరలు వస్తాయంట. చూడండి, ఏమంటారు వీటిని? ఇది చిటికి అంటాం. చిటికి బాగుంది ఇది. ఇవన్నీ ఇప్పేసిన తర్వాత దీన్ని మళ్ళీ కండెగా చుట్టుకోవాలి మనం. అంటే మగ్గం నేయడానికి షటిల్ నాడే ఉంటుంది, నాడేలో కండె పెట్టి వీవ్ చేస్తాం మనం. అంటే రబ్బర్ ట్యూబ్ వేసిన ప్రాంతం ఇది కదా వైట్ది. yes. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రబ్బర్ ఉంది. అది విప్పితే అక్కడ వైట్ కలర్ ఉంటుంది. అంటే ఏ కలర్ క్లోజ్ చేస్తే ఆ కలర్ ఉంటుంది. ఇప్పుడు రెడ్ క్లోజ్ చేసినాం మనం, దీని కింద రెడ్ ఉంది చూడండి. అవును. అట్లా దీన్ని బట్టి మనకు డిజైన్ వస్తుంది ఫైనల్ అవుట్పుట్. దీన్ని మనం ఇండివిజువల్ గా దారం తీసి ఎట్లా అయితే మనం చుట్టామో ఆసుకు అట్లా మనం రివర్స్ తీయాలి, తీసి మగ్గం పంపించాలి. మొత్తం మగ్గాలు ఉంటాయా భరత్? మనకు ఈ ఫ్లోర్ మొత్తం మొగ్గాలతో ఫిల్ అయి ఉంటుంది. దీంట్లో 30 మొగ్గాలు ఉంటాయి. ఎవరికైతే ఇంట్లో నేర్చుకోవడానికి ప్లేస్ ఉండదో వాళ్ళు ఇక్కడ నేస్తారు. ఇది కాక మళ్ళీ 30 మొగ్గాలు వారి ఇళ్లలో ఉన్నాయి. మొత్తం కలిపి 60 చిల్లర మొగ్గాలు ఉంటాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా మామయ్య నేసే మగ్గం, ఇది స్పెషల్ డిజైన్. ఇది పటోలా స్టైల్. ఇది 180 డివిజన్స్. మనం కింద చూసినప్పుడు 41 డివిజన్స్ వరకు అనుకున్నాం కదా, ఇది 180 డివిజన్స్. అంటే ఇది చేయడానికి చాలా కష్టం. ఇది మార్కెట్ ప్రైస్ దాదాపు 40,000 పైన ఉంటుంది. మన దగ్గర దాంట్లో 3 ఇంతలు చేస్తే తక్కువ ఆ ప్రైస్ లో దొరుకుతుంది మనకు. దీంట్లో నెంబర్ ఆఫ్ మోటివ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇది చేయడం కూడా చాలా కష్టం అన్నట్టు. ఇట్లా కింద తయారైన దారం మొత్తం పైకి వస్తుంది. ఇప్పుడు మనకు కింద తయారైన దారం ఈ రకంగా చిటికి అని చెప్పాను కదా, దాన్ని ఈ రకంగా చుట్టుకుంటాం మనం. దీన్ని కండే అంటాము. చుట్టుకుంటే దీంట్లో డిజైన్ ఉంటుంది, మీరు చూడొచ్చు. చూపించారు కదా, ఆ గ్రాఫ్ డిజైన్ మొత్తం దీంట్లో ఉంటుంది. ఇది మగ్గం నేసేటప్పుడు నాడే ఉంటుంది, షటిల్ అంటాము. ఇది దాంట్లో ఫిక్స్ చేసి ఇక్కడ ఫిక్స్ చేస్తారేమో. దీంట్లో అక్కడ ఫిక్స్ చేస్తే ఇటు వస్తుంది. దీంట్లో ఫిక్స్ చేసి దీన్ని మగ్గం నేసి ప్రతిసారి మనం చేతితో కలపాలి. ఇది ఇంత కష్టం. అవును, అసలు చూస్తుంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత సన్న దారాన్ని చీర 7 గజాల వరకు మనం ఇంత సన్న దారాన్ని వీపుతూ ఉండాలి. నిజంగానే ఆశ్చర్యంగా ఉంది నాకైతే. మాటలు రావట్లేదు అసలు. ఎంత మంది పని చేస్తే ఇలా ఒక చేనేత చీర తయారవుతుందో. ఇప్పుడు చాలా టెక్నాలజీ కూడా వచ్చింది కదా భరత్, ఇంత మాన్యువల్ గా చేయాల్సిందేనా? ఇక్కత్ అనేది మనం మాన్యువల్ గా కలపాలి డిజైన్ ని. వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ లేదు. వేరే హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ అంతా మైగ్రేట్ అయిపోయింది పవర్ లూమ్ కి. ఇప్పుడు కంచి గానీ, ధర్మవరం వీవ్ గానీ, అవన్నీ అంటే ఇక్కడ డిజైన్ ఉండదు, ప్లెయిన్ దారాలతో వీవ్ చేస్తాం. కుట్టు గానీ, బుట్ట గానీ, ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్. ఇప్పుడు డ్రాప్ బాక్స్ లూమ్ వచ్చాయి, 2 షటిల్స్ పెట్టి నేయొచ్చు. అట్లా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ లూమ్స్ వచ్చాయి, పవర్ లూమ్స్. కానీ ఇక్కత్ అనేది మాన్యువల్ గా కలపాల్సిందంతే. ఇవన్నీ మీరు చూసి సింగిల్ ఇక్కత్. దీంట్లో వర్టికల్ థ్రెడ్స్ వార్పు అంటాము. 8 చీరల పొడుగు ఉంటుంది, అది ప్లెయిన్ ఉంటుంది. హారిజాంటల్ లో మనం చిటికి వాడతాం. హారిజాంటల్ లో డిజైన్ వస్తుంది, వర్టికల్ ప్లెయిన్ ఉంటుంది. వార్పు ప్లెయిన్, వెఫ్ట్ డిజైన్ ఉంటుంది. దీన్ని సింగిల్ ఇక్కత్ అంటాం. మీకు డబుల్ ఇక్కత్ కూడా చూపిస్తాను ఒకసారి లూమ్.
ఇక్కడ ఫుల్ శారీ ఇక్కడ ఇక్కడ తయారైపోతుంది. తయారవుతుంది, మళ్ళీ కలిసిపోతాయి. అయితే మనకు ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ కాన్సెప్ట్ ఇట్లా డిఫరెంట్ గా ఉంటుంది అన్నట్టు. అవును, ప్యాటర్న్స్ వేరుగా ఉంటాయి. Lightly. ఎవరైనా కొత్తగా డిజైన్స్ ఇస్తారా, మాకు ఈ డిజైన్ లో కావాలి అని? కస్టమైజేషన్ కూడా ఉంటుంది మన దగ్గర. ఓకే, కస్టమర్స్ ఏది అడిగితే అది ఏది చేసి అడిగితే ఇస్తారా? చేసిస్తాము. కొన్ని షాపింగ్ మాల్స్ కస్టమైజేషన్ ఉంటుంది, తర్వాత ఏమన్నా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే వాళ్ళ కస్టమైజేషన్ ఉంటుంది. కాకపోతే ఇది అనేది కస్టమైజేషన్ అనేది దాదాపు ఒక 1.5 month ముందు చెప్తే గన ఓకే, మనం చేయలేం, ఎందుకంటే దీనికి అంత ప్రాసెస్ టైం. ఇప్పుడు ఇది డబుల్ ఇక్కత, సింగిల్ ఇక్కత్. ఇది సింగిల్. డబుల్ ఇక్కత్ అంటే ఏంటంటే ఈ వర్టికల్ థ్రెడ్స్ ఏవైతున్నాయో ప్లెయిన్ ఉంటుంది సింగిల్ ఇక్కత్ కి. డబుల్ ఇక్కత్ అంటే ఇక్కడ ఏ డిజైన్ వస్తుందో ఆ డిజైన్ వర్టికల్ లో కూడా రావాలి. కానీ కస్టమర్ కి తెలుసుకునే ఛాన్స్ ఉండదు కదా, అంత డీప్ నాలెడ్జ్ ఉండదు. అందుకనే కొంతమంది ఏం చేస్తారంటే డబుల్ ఇక్కత్ అని సింగిల్ ఇక్కత్ ని అమ్మడము, అవును, డబుల్ వ్యూ సింగిల్ వ్యూ అది ఇది అని చెప్పి అమ్మడం జరుగుతుంది. కరెక్టే. కానీ మన దగ్గర అలాంటి అయితే ఉండదు. మగ్గాల మీద తయారైన హ్యాండ్లూమ్ శారీస్ ఇలా షోరూమ్ లోకి వచ్చేస్తాయి. భరత్, వీటి కాస్ట్ ఎలా ఉంటుంది? ఇవన్నీ స్పెషల్ నారికుంజ్ స్టైల్ అంటాము, నారికుంజ్ డిజైన్ శారీస్ ఇవన్నీ. ఇది దీంట్లో 150 డివిజన్స్ ఉన్న డిజైన్. ఇది దీంట్లో 9 డిఫరెంట్ మోటివ్స్ వస్తాయి, 9 రకాల బొమ్మలు వస్తాయి. ఓకే, చేయడం కొంచెం కష్టం. ఇది మార్కెట్ ప్రైస్ 40,000 వరకు ఉంటుంది, కానీ మన దగ్గర 16,500 ఉంటుంది. ఓ, ఇది స్పెషల్ డిజైన్. అదే బయట షాప్స్ లో అయితే 40+ ఉంటుంది, 40,000 ప్లస్ ఉంటుందంట. ఇది 40,000కు పైగానే. ఇది పటోలా స్టైల్. పటోలా స్టైల్. దీంట్లో ఇంకొక కలర్ చూడొచ్చు మనం. మనకు పోచంపల్లి శారీస్ లో ఇవి కొంచెం హైయెస్ట్ రేంజ్ ఉంటాయి. కాకపోతే స్టార్టింగ్ వచ్చేసి పోచంపల్లి చీర, పట్టు చీర కొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 8,000 నుంచి స్టార్ట్. 8,000 లోపు చీర ప్రొడక్షన్ అనేది కష్టం. ఇది ఒక డిజైన్. ఓకే, ఇవన్నీ మీ పాతవి తాతలు ముత్తాతలు వేసిన డిజైన్స్ అనా, లేదంటే మీరేమన్నా అప్డేట్ చేశారా వీటిని? ఇప్పుడు ఇవన్నీ కొంచెము ఈ పటోలా స్టైల్ డిజైన్స్ అని కొంచెం పాతవి, ఇవే డిఫరెంట్ మోటివ్స్ వస్తాయి. మీకు ఒక్కసారి చీర చూపిస్తాను. ఇది కొంచెం మనం డిజైన్ చేసింది ఫ్లోరల్ టైప్ ఉండాలని. ఇది కొంచెం ఫ్యాన్సీ లుక్ లో ఉంటుంది, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఇది బార్డర్ కూడా కొంచెం స్పెషల్ ఉంటుంది, పైటని స్టైల్ బార్డర్ ఉంటుంది. ఓకే, మీరు చెప్తుంటేనే ఇవన్నీ 9 మోటివ్స్ తర్వాత ఇంక ఇవన్నీ అర్థమవుతున్నాయి, కానీ లేకపోతే మాకు నిజంగా ఒక కస్టమర్ గా అయితే ఇవన్నీ ఏమీ అర్థం కాదు. అవును, కొంచెం చేనేత ఇక్కత్ శారీస్ లాంటివి కొనాలి పోచంపల్లి అంటే కూడా టెన్షన్ పడేది. అందుకే ఇంత రేట్ ఉంటుందా అని చెప్పడానికి కూడా ఎదుటి వాళ్ళు నమ్మేలా ఉండదు. ఇక్కడ మనది ప్రొడక్షన్ ఉంది కాబట్టి పైన ఏ చీర కావాలంటే ఆ చీర కూడా చేసి ఇవ్వగలుగుతాం మనం. ఇంకోటి వాళ్ళ కలర్ చూసి తీసుకోవచ్చు, ఏ ప్రోడక్ట్ ఎట్లా ఉంది, ఏ క్వాలిటీతో చేస్తున్నారు, అన్ని రకాలు తెలుసుకొని ఇక్కడ తీసుకోవచ్చు. మా చీర ఎక్కడ దాకా వచ్చిందని కూడా వచ్చి చూసుకోవచ్చు. ఇప్పుడు అందరు కొరియర్ లో ట్రాక్ చేసుకోవచ్చు కదా. మేము కొంతమంది సీసీ కెమెరా కూడా లైవ్ ఇస్తాం, వాళ్ళకి సంబంధించిన మగ్గం పైన ఏది వాళ్ళు చూసుకో. అలాంటి ఫెసిలిటీ కూడా ఉందా? బాగుంది. మొత్తానికి 35 దేశాలకు చెందిన సుందరీమణులు పోచంపల్లి రాబోతున్నారు. మరికొద్ది రోజుల్లో వచ్చేసి మన ఈ చేనేత చీరలు, చేనేత క్లాత్స్ చాలా వాటిని కూడా వాళ్ళు ప్రమోట్ చేయబోతున్నారు. అంటే వివిధ దేశాల వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అందులోనూ జరగబోయేది మిస్ వరల్డ్ పోటీలు. మన దేశం దాటి ఇప్పటికే చేనేత ఎక్కడికో వెళ్ళిపోయింది, అనేక దేశాలకు వెళ్ళిపోయింది. అరబ్ నవాబ్స్ కావచ్చు, నిజాం నవాబ్స్, వాళ్ళందరూ కూడా మన చేనేతని వేరు దేశాల్లో ఎప్పుడో ప్రమోట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మిస్ వరల్డ్ పోటీల పుణ్యం అని చాలా ఏళ్ల తర్వాత మన దగ్గర జరగబోతున్నాయి. మళ్ళీ ఈ చేనేత చీర అనేది అంతర్జాతీయ స్థాయిని తాకబోతోంది. ఇంకా ఏంటి మీ దాంట్లో ఏముంటాయి ఇంకా స్పెషల్స్? స్పెషల్ అంటే ఈ సిల్క్, కాటన్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ దొరుకుతుంది. కాటన్ కూడా ఈవెన్ ఫ్యాబ్రిక్ గానీ, లెహంగాస్, దుప్పట్టాస్, శారీస్, కాటన్ శారీస్, కాటన్ దుప్పట్టాస్, డ్రెస్ మెటీరియల్స్, కాటన్ లో వెరైటీ కాటన్, మర్సరైజ్డ్ కాటన్ కానీ, రెగ్యులర్ కాటన్ కానీ, ఇవన్నీ దొరుకుతాయి మన దగ్గర. థ్యాంక్ యూ సో మచ్ భరత్. అసలు చేనేత చీరల్ని ఎలా తయారు చేస్తారు అని మేము అడగగానే దగ్గరుండి అన్ని చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.